హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. వీలునామా ఎల్లుండి వస్తుందని తెలిసినప్పటి నుంచి పారుకి కుదురు ఉండదండి. ఆస్తి మొత్తం నా మనవరాలకే రాయాలి, కానీ ఆ ముసలోడు ఏం చేసి ఉంటాడో ఎలా తెలుసుకోవాలి అని తల పట్టుకుంటుంది. మొదట శివనారాయణ దగ్గరికి వెళ్ళి కాకపట్టి విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది పారు. మనసులో కనిపెట్టేస్తాడు శివనారాయణ. ఎల్లుండి దాకా ఆగాల్సిందే అన్నట్టుగా తెగేసి చెప్తాడండి. దాంతో పారు చేసేది ఏం లేక శివనారాయణ తన వీలునామాలో ఏం చేసి ఉంటాడా అని ఊహించుకోలేక డైరెక్ట్గా శ్రీధర్ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ శ్రీధర్తో, అల్లుడు గారు, మీ మామ వీలునామా రాసి లాయర్ వినాయకరావుకి అందించాడు. అది ఎల్లుండే వస్తుందట. మరి దానిలో ఎవరికి ఏమి రాశారో తెలుసుకోవాలి అల్లుడు. నిజానికి ఆ ఆస్తి మొత్తం మీ మామయ్య గారి కష్టార్జితం. ఎవరి పేరునైనా రాసేసే హక్కు ఆయనకు ఉంది. అందరికీ న్యాయం చేయడానికి ఆయనేం ధర్మరాజు కాదు కదా. అసలే నేనంటే ఆయనకి చిన్న చూపు. ఏం రాశారో ఏంటో అని గాబరాగా ఉంది. ఆ వినాయకరావు నీ ఫ్రెండే కదా, ఒకసారి ఆయనకు కాల్ చేసి అడుగు అంటుంది. ఏదైనా తేడాగా రాస్తే నేను ఊరుకుంటానా? నేను కాంచన మొగ్గుని. న్యాయంగా నా పెద్ద భార్యకి రావాల్సిన వాటా రాకపోతే నేను ఊరుకోను. చూడండి అత్తయ్య గారు, ఆ వినాయకరావు గారు ఫ్రెండ్ అయింది మామయ్య గారి వల్లే. ఇప్పుడు నేను ఇలాంటి వివరాలు అడిగానని మామయ్య గారికి తెలిసిందనుకో, వీలునామా కాదు నాకు పంచనామా రాస్తారు అని అంటాడు. దీంతో ఇక శ్రీధర్ వల్ల కాదు అని చెప్పి పారు అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే శ్రీధర్ మాత్రం ఊరుకోడు. కావేరిని తీసుకొని కాంచన ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ కావేరికి మర్యాదలు చేస్తారు అంతా. శ్రీధర్ని అసలు పట్టించుకోరు. రే నా మాట ఎవరికి వినిపించడం లేదా, నేను అసలు కనిపించడం లేదా అని రగిలిపోతూ అడుగుతాడు. అయినా పట్టించుకోరు. వెంటనే అనసూయ, ఏమ్మా టీ తాగుతారా కాఫీ తాగుతారా అంటుంది. వెంటనే శ్రీధర్, హలో చీపురుకట్ట అనసూయ గారు, చేసిన మర్యాదలు చాలు, బూజులు దులుపుకోండి అంటాడు వెటకారంగా. ఏం కార్తీక్ బాబు, బూజును దులిపేయమంటారా అంటుంది అనసూయ కావాలని. ఇది గాలికి ఎగిరిపోయే బూజేలేండి అని కార్తీక్ అంటాడు. దులపాల్సిన అవసరం లేదని. కార్తీక్ మరింత వెటకారంగా చేస్తాడు. వెంటనే శ్రీధర్ రగిలిపోతూ, ఇందుకే రా మీ జీవితాలు ఇలా ఉన్నాయి అంటాడు. నీలాంటి బాధ్యత లేని తండ్రి ఉంటే ఎవరి జీవితాలైనా ఇలాగే ఉంటాయి అంటాడు కార్తీక్. వెంటనే కాంచన, కార్తీక్ ఇంటికి వచ్చిన మనిషికి కాస్త మర్యాద ఇవ్వాలి, ముందు కుర్చీ వేయండి అంటుంది. వెంటనే దీప కుర్చీ వేస్తుంది. కుర్చీ వేసిన ఆయన కూర్చోలేరులే అక్క అంటుంది కావేరి కాంచనతో. కావేరి అలా వెటకారంగా మాట్లాడేసరికి, నాకేమైనా మూలశంక ఉందని అనుకుంటున్నావా అంటాడు శ్రీధర్ రగిలిపోతూ. ఉన్నట్లే మాట్లాడతారు కదా అంటుంది కావేరి. వీళ్ళకి మామూలుగా మాట్లాడితే అర్థం కాదు కదా, అందుకే ఇలా మాట్లాడతాను. అవతల మీ నాన్న వీలునామా రాస్తున్నాడట, కార్తీక్కి అన్యాయం చేస్తాడేమో అని నీకు అసలు భయం లేదా అని కాంచనను తిడతాడు శ్రీధర్. పర్వాలేదు, మాకు ఏ ఆస్తులు అవసరం లేదు అని కాంచన కఠినంగానే మాట్లాడుతుంది. చివరికి దీప కూడా అదే మాట అంటుంది. దాంతో శ్రీధర్ వాళ్ళ మనసుల్ని కొంచెం కూడా మార్చలేక అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడే కావేరి వాళ్ళతో, పారిజాతం గారు ఇంటికి వచ్చి వీలునామా గురించి చెప్పడంతో ఈయనకి విషయం తెలిసింది. మీరేం ఆలోచించకండి అనేసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్తో కాంచన, రే ఆ ఆస్తితో వీలునామాతో మనకు సంబంధం లేదని చెప్పాను, నువ్వేమంటావు అని అడుగుతుంది. నీ మాటే నా మాట అమ్మ, అది వాళ్ళ ఆస్తి, వాళ్ళకు నచ్చిన నిర్ణయం వాళ్ళని తీసుకొనివ్వు అంటాడు కార్తీక్. ఇక కార్తీక్ దీప ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే అనసూయ మనసులో, ఎంతైనా కార్తీక్ బాబు శివనారాయణ గారికి మనవడు, ఆస్తి రాయకుండా ఉంటారా, ఖచ్చితంగా రాస్తారు అనుకుంటుంది. ఇక శ్రీధర్ తన ఇంటి హాల్లో వ్యాయామాలు చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ విన్యాసాలు ఈ వేళలో అంటుంది బేబీ కావేరి. నా బాధ నీకేం తెలుసా, ఆ శివమామ ఆస్తి ఎవరికి రాశాడో ఏంటో అని తెగ కంగారుగా ఉంది నాకు అనుకుంటాడు మనసులో. వెంటనే కావేరి, ఆస్తి ఎవరి పేరు మీద రాశారో అని కంగారు పడుతుంది అంటుంది. తన మనసులో చెప్పేసరికి లటుకున వ్యాయామం చేస్తూ కిందపడి లేచి కూర్చొని, అమ్మో ఇదేంటి నా మనసులో అన్ని పైకి చెప్పేస్తుంది అనుకుంటాడు. అవును, మీరు మనసులో ఏమనుకున్నా అన్నీ చెప్పేస్తాను అంటుంది కావేరి. మళ్ళీ షాక్ అవుతాడు శ్రీధర్. మామ ఏంటి ఇది అంటారు శ్రీధర్ కంగారుగా. మీరు ఆ వీలునామా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో నేను చెప్పనా? ఎలాగూ అక్క పేరునొచ్చిన ఆస్తి తనకొద్దు అంటుంది కాబట్టి దాన్ని మీరు కొట్టేయాలని చూస్తున్నారు అంతే కదా అంటుంది కావేరి. మళ్ళీ బిత్తరపోతాడు శ్రీధర్. వెంటనే కంగారుగా పైకి లేచి, గట్టిగా అనకే, నాకు వస్తే మనకే కదా అంటాడు శ్రీధర్. ఉన్నది చాలదా అంటుంది కావేరి కూల్గా. చాలదు అంటాడు శ్రీధర్ పొగరుగా. మీరు ఇలానే ఆలోచించారంటే నేను కార్తీక్తో చెప్తానని పైకి లేస్తుంది కావేరి. వెంటనే శ్రీధర్ మనసులో, గాడిది గుడ్డు చెప్తావు అంటాడు వెంటనే కావేరిని.
కావేరిని. గాడిద గుడ్డు చెప్తాను, ఇంకేది చెప్తానో మీరే చూస్తారుగా అంటుంది కూల్గా కావేరి. మళ్ళీ షాక్ అయిన శ్రీధర్, వాయమ్మ నువ్వు ఏదో చేసావే, నేను మనసులో అనుకున్నది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? సినిమాలో చూపించినట్టు బాడీలో చిప్పులు ఏమైనా పెట్టుకున్నావా అని అంటూ తెగ వెతికేసుకుంటాడు శ్రీధర్. ఆ సీన్ భలే కామెడీగా అనిపిస్తుందండి. మీ మనసులో మాటలు తెలియాలంటే చిప్పులు పెట్టనక్కర్లేదు, మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలు తెలిసిపోతుంది. మీరు కానీ ఆస్తి గురించి ఆలోచిస్తే మాత్రం నేను నిజంగానే కార్తీక్కి చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది కావేరి. వారిని మనకి ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, ఇప్పుడు ఎలా, ఏం పర్వాలేదు. మొదటి పిల్లాన్ని తెలియకుండా రెండో పిల్లాన్ని 25 ఏళ్ళు దాచినోని మనకిది చూజుబి. ముందు ఆ శివమామ వీలునామా ఎలా రాయించాడో తెలియాలి, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుంటూ శివమామ జై అనుకుంటే శ్రీధర్ మామ అయితే ఉద్యమకారుల్లా ముందుకు వెళ్ళిపోతాడండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరిగిందో నేను మీ ముందు చెప్తాను. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.